అందరికీ నమస్కారం అండి. రావణుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లిని రక్షించటానికి శ్రీరామచంద్రుడు లంకకు వెళ్తున్న సమయంలో వానరసేనతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నారు. లంకను చేరుకోవటానికి ఏకైక మార్గము ఒక్కటి సముద్రాన్ని దాటటము. కానీ సముద్రాన్ని దాటటం అంత సులభం కాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. అంత పెద్ద సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవటానికి వేరే మార్గం లేదు. శ్రీరామచంద్రుడు సముద్రదేవుణ్ణి లంకకు చేరుకోవటానికి మార్గం ఇవ్వమని ప్రార్థించాడు. కానీ సముద్రదేవుడు శ్రీరాముడి ప్రార్థన పట్టించుకోలేదు. 3 రోజులు గడిచిపోయాయి. శ్రీరామచంద్రుడికి కోపం వచ్చి సముద్రుడి మీద బ్రహ్మాస్త్రం సంధించాడు. అప్పుడు సముద్రదేవుడు ప్రత్యక్షమై లంకను చేరుకోవటానికి వానరసేన వంతెన నిర్మించాలని సూచించాడు. వానరసేన రాళ్లతో వంతెన నిర్మించి సముద్రం దాటాలని నిర్ణయించుకున్నారు. ప్రతి వానరుడు రాళ్లపైన శ్రీరామనామాన్ని రాసి రామనామాన్ని జపిస్తూ ఆ రాళ్లతో వంతెన నిర్మిస్తున్నారు. వానరులు వంతెన నిర్మిస్తుండగా ఒక చిన్న ఉడత గమనిస్తూ ఉంది. ఇది శ్రీరాముడికి చేసే సేవ. నేను కూడా ఈ లక్ష్యంలో తోడ్పడాలి. ఈ ఆలోచనతో ఉడత తన మనసులో శ్రీరామచంద్రుడి పాదాలకు నమస్కరించి సేవ చేయటం ప్రారంభించింది. ఉడత దాని చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి రామ రామ అంటూ శ్రీరామనామాన్ని జపిస్తూ సముద్రంలో రాళ్లను వేస్తుంది. ఆ ఉడత శ్రీరామచంద్రుడికి తన శక్తి మేరకు సేవ చేయటానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా చూస్తున్న వానరులు ఆశ్చర్యపోయారు. వారు ఉడత దగ్గరకు వెళ్ళి, నువ్వు చాలా చిన్నదానివి, నీ వల్ల వంతెన నిర్మించటం అవుతుందా అని పరిహాసం చేశారు. అప్పుడు ఉడత, నేను మీ అంత పెద్ద రాళ్లను ఎత్తలేకపోవచ్చు, మీరు చేస్తున్నంత సేవ కూడా చెయ్యలేకపోవచ్చు, కానీ శ్రీరాముడు నాకిచ్చిన సామర్థ్యంతో నేను కొంచెం సేవ చేయగలను అని సమాధానం ఇచ్చింది. ఉడత రాళ్లను సముద్రంలో వేస్తూ పనిలో నిమగ్నమైంది. కొద్దిసేపటి తరువాత ఉడత అలసిపోయింది. కానీ అది దాని అలసట కూడా పట్టించుకోకుండా పని కొనసాగిస్తూనే ఉంది. శ్రీరామచంద్రుడు ఆ ఉడతను చూసి ప్రేమగా దానిని చేతిలోకి తీసుకున్నాడు. శ్రీరాముడు ఆప్యాయంగా తన కుడి చేతి వేళ్లను ఆ చిన్ని ఉడత తలపై ఉంచి, నువ్వు చిన్నదానివైనప్పటికీ నాకు చాలా సేవ చేశావు, నేను చాలా ఆనందంగా ఉన్నాను అని శ్రీరాముడు పలికాడు. ఆ సమయంలో శ్రీరాముడి వేళముద్రలు ఉడత వీపుపై పడ్డాయి. ఈనాటికి ఉడత వీపు మీద మనకు కనిపించే గుర్తులు నిజానికి శ్రీరాముని యొక్క వేళముద్రలే. మన సేవ ఉడతలాగా చిన్నదే అయినప్పటికీ మనం భగవంతుని సేవ చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుని కృప పొందగలుగుతాము. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.